హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 12వ పీఆర్సీ సంబంధించి రాత్రి సంచలన ఆదేశాలండి. సో అసలు ఏమైంది, ఏంటి ఆ వివరాలు, డిఏడిఆర్ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ గురించి తాజా సమాచారం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీటీఎఫ్ అధ్యక్షునిగా మరోసారి హృదయరాజు, ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి వీరు మళ్ళీ నియమితులయ్యారండి. ఏపీ ఉద్యోగ సమాఖ్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా హృదయరాజు, అలాగే అధ్యక్షులుగా చిరంజీవి మరోసారి ఎన్నికయ్యారండి. సో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సో అందులో అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కూడా వారైతే తీర్మానించారు. సో ఇదే అండి, వాళ్ళైతే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరడం జరిగింది. అలాగే 12వ పీఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని కూడా వారైతే తీర్మానించారు. ఇక విద్యారంగంలో వినాశకరం విలీనం జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, మెగా డిఎస్సి ఉపాధ్యాయులకు ప్రత్యేక పీఆర్సీ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని అయితే తీర్మానం చేశారు. సో ఈ విధంగా పెండింగ్ బకాయిలు సహా మొత్తం అయితే వెంటనే తిరిగి చెల్లించాలని, లేదంటే పలు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందని కూడా వారు ఈ సందర్భంగా తెలుపుతూ వచ్చారండి. సో ఇప్పటి వరకు తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.